భారతదేశంలోని ముస్లింలు ఇవాళ రంజాన్ జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలతో 30 రోజుల పాటు గడిపిన ముస్లింలు నిన్న నెలవంక కనిపించడంతో ఇవాళ ఈద్ ఉల్ ఫితర్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో దేశమంతా రంజాన్ పండుగ శోభను సంతరించుకుంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని యూపీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సంభాల్లోని మసీద్ దగ్గర పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును ఏర్పాటు చేశారు. యూపీలోని మొరాదాబాద్ లో పోలీసులకు ముస్లింలకు మధ్య వాగ్వాదం జరిగింది. తమను నమాజ్ చేసుకునేందుకు ఈద్గాలోకి వెళ్లనీయట్లేదంటూ ముస్లింలు పెద్ద ఎత్తున నినాదించారు. ఈద్గా లోపల పెద్ద సంఖ్యలో భక్తులు నమాజ్ చేస్తుండటంతో పోలీసులు కొందరిని నిలువరించారు. లోపలి వారు బయటకు వచ్చిన తర్వాత మిగిలిన వారిని ఈద్గాలోకి పంపించారు పోలీసులు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్ట్ పెట్టారు. తెలుగు, కన్నడ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఇందులో కన్నడిగులను ఆయన ద్రవిడులుగా పేర్కొనడం వివాదానికి దారితీసింది. స్టాలిన్ పోస్టుపై పలువురు కన్నడ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని మక్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హాస్పిటల్లో చాలా మంది రోగులు చికిత్స పొందుతూ ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నైరుగు ఫైర్ ఇంజిన్ తో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. యూపీలో పీయుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న ముస్కాన్ రస్తోగి యూనిఫామ్లతో ఉన్న పోలీసులను ముద్దు పెట్టుకుంటున్నట్టుగా వైరల్ అవుతున్న వీడియోను షేర్ చేసినందుకు ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. ఎలాంటి సంప్రదింపులు లేకుండానే జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విద్య కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఫైర్ అయ్యారు. జాతీయ విద్యా విధానంపై సోనియా గాంధీ మరింత తెలుసుకుని మాట్లాడాలంటూ విమర్శించారు. ప్రతి భారతీయుడు ఎన్ఈపీకి మద్దతు ఇస్తున్నారని సీఎం ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు రాజకీయాలపై ఆశలు లేవని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. కమ్రాను స్నేహితుడిగా అభివర్ణించిన కిషోర్, కమ్రా రాజకీయ ఎజెండాతో వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలను ప్రశాంత్ కిషోర్ తోసిపుచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో 36 ఏళ్ల తర్వాత శారదామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అర్చకులు. ఈ ఘట్టానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక పూజల అనంతరం ప్రాణ ప్రతిష్ఠను విజయవంతంగా పూర్తి చేశారు అర్చకులు. జమ్మూ నుంచి కత్రా జిల్లా మీదుగా శ్రీనగర్ కు ప్రయాణించే వందే భారత్ ట్రైన్ ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నట్టుగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. జమ్మూ రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మాణంలో ఉన్నందున కత్రా నుంచి వందే భారత్ సర్వీసు ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. కశ్మీర్ లోయతో పాటు వివిధ ప్రాంతాలకు వందే భారత్ ను అనుసంధానిస్తామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దులోని సాంబా సెక్టార్లో భద్రతా బలగాలు గాలింపు చేపట్టారు. ఇటీవల కథువా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. యూపీలోని అలహాబాద్ ట్రిపుల్-ఐటీలో తెలంగాణ చెందినటువంటి విద్యార్థి బలవన్మరణ ఘటనపై ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టుగా యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. నివేదికను 7 రోజుల్లో సమర్పించాలని ఆదేశించినట్టుగా డైరెక్టర్ ప్రొఫెసర్ నంది తెలిపారు. హరిద్వార్ ఎంపీ త్రివేంద్ర సింగ్ రావత్ ఒక ఐఏఎస్ అధికారిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ విషయంపై ఉత్తరాఖండ్ ఐఏఎస్ అసోసియేషన్ స్పందించింది. ఎంపీ వ్యాఖ్యలపై ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టుగా ఐఏఎస్ అసోసియేషన్ కార్యదర్శి దిలీప్ జవాల్కర్ తెలిపారు. ఉత్తరాఖండ్ లో ఫుడ్ పాయిజన్ అయిన బాధితులను సీఎం పుష్కర్ సింగ్ ధామి పరామర్శించారు. డెహ్రాడూన్లోని కరోనాషన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులతో ఆయన మాట్లాడారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సీఎం ఆదేశించారు. ఔరంగజేబ్ చరిత్రను సోషల్ మీడియా నుంచి కాకుండా విశ్వసనీయ వనరుల నుంచి అధ్యయనం చేయాలంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాకరే తెలిపారు. ఔరంగజేబ్ సమాధిపై వస్తున్న మతపరమైన ఆరోపణలను రాజ్ ఠాకరే ఖండించారు. ఒడిశాలోని కటక్ రైలు ప్రమాద ఘటనలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. పట్టాలు తప్పిన బోగులను మళ్లీ పట్టాలపైకి ఎక్కించే పనులు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రైలుకు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా విపత్తు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, రైల్వే వైద్య బృందాలు సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. అన్ని మతాల కోసం తాను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు సీఎం మమతా బెనర్జీ. తమ ప్రభుత్వం అల్లర్లను ఆపేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. సామాన్యులు గందరగోళం సృష్టించారని, కానీ కొన్ని రాజకీయ పార్టీలు అల్లర్లు క్రియేట్ చేసేందుకు ప్రయత్నం
వరుసగా 6వ రోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. 6 రోజుల్లో కలిపి ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 2,620 రూపాయలుగా బాకింది. ఇవాళ మరో 710 రూపాయలు పెరగడంతో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 91,910 రూపాయలుగా పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 84,250 రూపాయలుగా ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ET20 చూద్దాం. స్టే విత్ us.